తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడం అందరికీ తెలిసిందే. తెలంగాణ కోర్టులో క్రిమినల్ కేసు పెండింగ్లో ఉందని, ఆ కేసు విషయం అఫిడవిట్లో పేర్కొనలేదని రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరించడం జరిగింది. ఈ కేసుకు మీనాక్షి నటరాజన్కు సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక మహిళా నేత 2019లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల పరిశీలకురాలిగా నారాయణపేట వెళ్ళారు. ఆ సమయంలో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా కుంభం శివకుమార్ రెడ్డి పనిచేస్తున్నారు. ఆ మహిళ అక్కడ సుమారు నెల రోజుల పాటు ఉండి పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పనిచేశారు. అప్పుడు ఆ మహిళకు శివకుమార్ రెడ్డికి పరిచయం ఏర్పడి ఆ తర్వాత కూడా కొనసాగింది. ఏమైందో ఏమో తెలియదు కానీ 2022 మేలో నారాయణపేటకు వచ్చి ఆమె ఆందోళన చేశారు. ఈ ఆందోళన వెనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శివకుమార్ రెడ్డి మీద పార్టీ అధినాయకత్వానికి కూడా ఫిర్యాదు చేయగా శివకుమార్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అయితే సస్పెండ్ చేశారు కానీ సస్పెండ్ అయినట్లు ఉత్తర్వులు చూపలేదని కోర్టులో ఆమె పరువు నష్టం దావా వేశారు. ఈ దావాలో శివకుమార్ రెడ్డి పేరు ఆ రోజు ఆ రాష్ట్ర పరిశీలకురాలుగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ని కూడా సహ నిందితురాలుగా చేర్చారు. దీంతో కోర్టు మీనాక్షి నటరాజన్కి నోటీసులు పంపింది. ఈ కేసు వివరాలు అఫిడవిట్లో పేర్కొనలేదని నామినేషన్ను తిరస్కరించడం జరిగింది.